చేనేతల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి సమీప చినకాకాని వై జంక్షన్ వద్ద గల నేతన్న సర్కిల్ వేదికగా చేనేత సంఘాల నాయకులు 48 గంటల నిరాహార దీక్షను బుధవారం ఉదయం చేపట్టారు. 14 మంది చేనేత సంఘాల నాయకులు దీక్షలో పాల్గొనగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కోదాటి విఎన్ఆర్రావు ప్రారంభించారు. అనంతరం ఆచార్య విఎన్ఆర్రావు మాట్లాడుతూ చేనేత జీవనాధారంగా ఉన్న లక్షలాది కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 1975 నాటి నిబంధనల ప్రకారం టెక్స్టైల్ మిల్లులు ఉత్పత్తి చేసే నూలులో 30% తప్పనిసరిగా చిలపల నూలు రూపంలోనే ఉండాలనే నిబంధనను యాజమాన్యాలు ఉల్లంఘించడం వల్ల మార్కెట్లో నూలు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగి చేనేత వస్త్రాల ధరలు సామాన్య వినియోగదారులకు భారమై పరోక్షంగా చేనేత రంగం నానాటికి తీసికట్టుగా మారుతోందని విశ్లేషించారు. హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం అమలు కావటం లేదన్నారు. దీక్షా కార్యక్రమ కో కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ, బండారు ఆనందప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు బూడిద నాగేశ్వరరావు, చెల్లా చినవీరభద్రుడు, కోటేశ్వరరావు, గద్దె హేమసుందర్రావు, రామనాథం పూర్ణచంద్రరావు, పి హరి, గొట్టిముక్కల బాలాజీ, ఓర్సు వీరభాస్కర్, కట్టా రమేష్, ఓసల రంగనాథ్, బండారు వెంకటరమణ, పల్లా గంగయ్య, ఎం సూర్య అప్పారావు, బండారు శ్రీనివాసులు, దొడ్డి సురేష్, గోరు రాజు, గుండాల రామారావు తదితరులు పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని సిపిఎం సిపిఐ నేతలు డి రమాదేవి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన చేనేత నాయకులు సందర్శించి మద్దతు ప్రకటించారు. తొలుత నేతన్న విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి 48 గంటల నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఇంతటి ప్రాసెసింగ్ గల వస్త్రాన్ని మరి నేసే చేనేత కార్మికునికి సంక్షేమానికి కానీ చేనేత పరిశ్రమను కానీ ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ చేనేత పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈ చేనేత పరిశ్రమని పరిరక్షించమని చెప్పి స్థానిక ఎక్కడికెక్కడ శాసనసభ్యులతోనూ పార్లమెంట్ సభ్యులతోనూ విన్నవించుకుంటూ ఉంటే వారు ఇది మా పరిధిలో లేదు, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ వాళ్ళు పరిష్కరించాల్సిన సమస్యలు మా చేతుల్లో లేవని వాళ్ళు చెప్పిన దాని మీదట మేము చేనేత శాఖ మంత్రి సబితా గారిని కలవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో చేనేత పరిశ్రమని మరి పరిరక్షించాలని, చేనేత కార్మికులకి సంక్షేమం జరగాలని, రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 203 కోట్ల బకాయిలని మరి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే చేనేత సంఘాలు కూడా మనుగడ సాగిస్తారనే ఉద్దేశంతో ఇక ఈ ప్రభుత్వ అధికారులు మన మాట వింటలేదు, ఏ నాయకులకి మొరపెట్టుకున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదని ఫిబ్రవరి 22వ తారీఖున ఇదే మంగళగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులతో, చేనేత సహకార సంఘాల నాయకులతో వేలాదిగా తల వచ్చిన దాని మీదట చేనేత గర్జన కార్యక్రమం చేయడం జరిగింది. చేనేత గర్జన కార్యక్రమం అయితే విజయవంతమైంది, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కానీ ఎటువంటి హామీలు అమలు చేస్తామన్న మాట కానీ రాలేదు. ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో మరి 48 గంటల పాటు ఒక 13 మంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ప్రతి జిల్లా నుంచి ఒకరు ఈ 48 గంటల నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. అలాగే చేనేత సహకార సంఘాలకి రాష్ట్రంలో మరి ఎన్నికలు నిర్వహించకుండా అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. అట్లాగే చేనేత కమిషనరు అంటే హ్యాండ్లూమ్ కమిషనర్గా ఉన్న రేఖారాణి గారు, ఆమె ఆప్కో ఎండీగా కూడా ఉన్నారు. మరి చేనేత వృత్తిని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగినటువంటి హ్యాండ్లూమ్ కమిషనర్, ఆప్కో ఎండి, అలాగే చేనేత సహకార సంఘాల దగ్గర ఉత్పత్తి అయిన వస్త్రాలు కొనుగోలు చేసి మరి ఆ వస్త్రాల తాలూకు మరి సొమ్ముని చెల్లించవలసినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి రేఖారాణి గారు చేనేత సహకార సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ చేనేత సహకార సంఘాల్లో ఉత్పత్తి అయిన వస్త్రాలను కొనుగోలు చేయకుండా చేనేత సహకార సంఘాలు ఇప్పుడు పాలక మండలి లేకపోవడంతో పర్సన్ ఇన్ఛార్జీలు నియమించి ఆ పర్సన్ ఇన్ఛార్జీల అధికారుల ద్వారా మరి చేనేత కార్మికులకు నూలు కూడా ఇవ్వద్దు, ఉత్పత్తి కూడా నిలుపుదల చేయండి అని చెప్పి
చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలందరూ, చేనేత సహకార సంఘాల నాయకులందరూ కూడా ఈ రేఖారాణి గారిని మరి హ్యాండ్లూమ్ కమిషనర్గా ఆప్కో ఎండీగా మార్చేయండి, ఆవిడని బదిలీ చేయండి అని చెప్పి తక్షణం ఆమెని బదిలీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మగ్గం నేసే ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి కూడా మీరు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి. మగ్గం నేసే ప్రతి ఒక్క చేనేత కార్మికుడితో పాటు అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అనుబంధ వృత్తుల్లో ఉన్న వారికి కూడా మరి నేత నేస్తం కింద 25,000 రూపాయలు ఇవ్వాలి. చేనేత సహకార సంఘాల బకాయిలు 203 కోట్లు కూడా తక్షణం చెల్లించి సహకార సంఘాలని బతికించాలి. అలాగే చేనేత సహకార సంఘాల పాలక మండలికి ఎన్నికలు నిర్వహించాలి. ఆప్కో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మరి పాలక మండలిని సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి అధ్యక్షులు ఎవరైతే అవుతారో ఆ అధ్యక్షుల ద్వారా జిల్లా డైరెక్టర్లను ఎన్నుకుని ఆ జిల్లా డైరెక్టర్ ద్వారా ఆప్కో చైర్మన్ ఎన్నుకుని ఆప్కో పాలక మండలి కూడా ఏర్పాటు చేసి ఆప్కోని కూడా పరీక్షించాల్సిన బాధ్యత మీ ముందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బదిలీ చేయాలి ఆప్కో ఎండీని, బదిలీ చేయాలి, బదిలీ చేయాలి ఆప్కో ఎండీని, బదిలీ చేయాలి. చేనేతల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏప్రిల్ 22వ తేదీ ఈ రోజు నుండి ఏప్రిల్ 24 శుక్రవారం ఉదయం 10 గంటల వరకు 48 గంటల దీక్ష జరపాలని నిర్ణయించి 14 మందిని ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. ప్రధానంగా ఈ దీక్షలకి ప్రధానమైన డిమాండ్ 200 యూనిట్లు విద్యుత్ కరెంటు అందరికీ ఇవ్వాలని, అదేవిధంగా సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని, ఇల్లు లేని చేనేత కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సహకార సంఘాలకు చెల్లించాల్సిన 203 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, చేనేత సహకార సంఘాల కార్మికులకి ఇవ్వవలసిన ట్రిప్ట్ ఫండ్ 27 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, 11 రకాల రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరపాలని కోరుతూ ఈ దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షలను నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ కె వీణారావు గారు ప్రారంభించడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 22వ తేదీన పెద్ద ఎత్తున వేలాది మందితో ప్రదర్శన సభ జరిపాము. 2 నెలల తర్వాత మళ్ళీ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము 48 గంటలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేము చెప్పిన ప్రధానమైన ఈ డిమాండ్స్ వరకైనా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సమస్యలు, అనేక రకాలైనటువంటి చేనేత సమస్యల మీద మనం నేతన్న విగ్రహం వద్ద 48 గంటల పాటు నిరాహార దీక్ష శిబిరంలో కూర్చోవడం జరిగింది. అయితే దీనికి ముఖ్య కారణం మనం గత 2 మాసాల క్రితం ఫిబ్రవరి 24వ తేదీన చేనేత సమస్యల పరిష్కారం కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సంఘాలన్నిటి కలిపి ఐక్య కార్యాచరణ కమిటీగా మంగళగిరిలో భారీ ర్యాలీ, అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభ ద్వారా ఈ చేనేత సమస్యలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి మరి మన చేనేత శాఖ మంత్రి అయినటువంటి సవితమ్మ గారిని 2 సార్లు కలవడం జరిగింది. రెండోసారి కలిసినప్పుడైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే చేనేత సమస్యల మీద మేము ఇద్దరం కలిసి కూర్చొని కొన్ని సమస్యలనైనా పరిష్కార దిశగా అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు ఆమె ఆ దిశగా ఇంతవరకు ఏ అవకాశం రాని సందర్భంలో ఈ రోజున చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఈరోజు 48 గంటలు దీక్షకి పూనుకోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ చేనేత సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఈ దీక్షా శిబిరానికి మన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలైనటువంటి రమాదేవి గారు, అట్లాగే సిపిఐ నుంచి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, వివిధ ప్రజా సంఘాల నుంచి కూడా ఈరోజు ఈ దీక్షా శిబిరం వచ్చి అందరికీ కూడా సంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరికీ కూడా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చేనేత కార్మికుల సమస్యలపైన అఖిలపక్ష చేనేత కార్యాచరణ కమిటీ వారి సమస్యలపై ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అనేక నివేదికలు అర్పించి పరిష్కారం చేయమైనప్పటికీ గవర్నమెంటు పెడచెవిన పెట్టిన కారణంగా ఇవాళ ఐక్య కార్యాచరణ కమిటీ 48 గంటల దీక్ష దిగింది. దీనికి
ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సంఘం తరపున సంఘీభావం తెలియజేస్తూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతదేశంలోనే ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి చేనేత కార్మిక వృత్తి. ఆ వృత్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తూ ఈనాటికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఆ వృత్తిలో ఉన్నటువంటి కార్మికులు అనేక అవస్థలు బాధలు పడుతూనే ఉన్నారు. ఎక్కడయ్యా శాంతి మాకు, ఎక్కడయ్యా క్రాంతి మాకు, శాంతి బాసిన జీవులం నేత నేసే వారలం. ఎక్కడయ్యా శాంతి మాకు, ఎక్కడయ్యా క్రాంతి మాకు. జగతిలోన ఇల్లు లేదు, సగము గొయ్యి ఉంది మాకు. జగతిలోన ఇల్లు లేదు, సగము గొయ్యి ఉంది మాకు. ఘనము పెంచే శ్రమను చేసి, ఘనము పెంచే శ్రమను చేసి బ్రతుకుతున్న శవాలము. ఎక్కడయ్యా క్రాంతి మాకు, ఎక్కడయ్యా శాంతి మాకు. వర్ధిల్లాలి చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ, వర్ధిల్లాలి చేనేత కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ. థ్యాంక్ యూ. చేనేతలు దాదాపు 10 ఇప్పుడే చంద్రాచర్ల హరి గారు అనంతపురం నుంచి, వారు అడ్వకేటు, అలాగే బహుజన యువసేన రాష్ట్ర నాయకులు, వారు కూడా అక్కడి నుంచి అనంతపురం నుంచి వారి మొత్తం మిత్ర బృందం మొత్తం 3-4 వచ్చారు. వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.